నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. హ్మ్. సార్ మనం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ 'కల్కి'. ఈ మూవీకి సంబంధించి అమెజాన్ ప్రైమ్‌లో ఒక 2 ఎపిసోడ్‌లు విడుదల చేశారు. అందులో బ్రహ్మానందం అలాగే ప్రభాస్ ఇద్దరు కలిసిన ఒక వాయిస్ అండ్ బుజ్జికి క్యారెక్టర్‌కి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు. ఈ ఏదేమైనప్పటికీ ఎలా ఉంది సార్? దీని రివ్యూ ఎలా ఉంది? వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు వాళ్ళ అమ్మాయిలు కలిసి వాళ్ళ అల్లుడితో నాగ అశ్విన్ తోటి చేసే సినిమా పేరు 'కల్కి'. అది కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్స్ లాగా సైన్స్ ఫిక్షన్ లాగా తీస్తున్నారు. నాకు ఎప్పుడు కూడా ఒక అనుమానం ఏంటంటే సైన్స్ ఫిక్షన్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా మంచి మంచి సినిమాలు చాలా బాగా ఎక్స్‌పెన్సివ్‌గా తీసిన సినిమాలు హాలీవుడ్‌లో వచ్చేసినాయి సైన్స్ ఫిక్షన్. సో, ఇక్కడ మన యాక్టర్లతో చూడడం అనేది ఒక ఫన్ కాబట్టి పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిన మన 'ప్రభాస్' మన లోకల్ ఆర్టిస్టులు పెట్టి ఆల్ ఇండియాకి సంబంధించిన 'దీపికా పడుకోన్' వీళ్ళందరిని పెట్టి చేయటం మంచి ప్రయోగమే గానీ, సైన్స్ ఫిక్షన్ మీద నాకుండే డౌట్లు నాకు కొన్ని ఉన్నాయి యాక్చువల్‌గాను. ఏసీడీసీ అంటారు. అయితే ఆడద్దు లేతే పోద్ది అన్నట్టుగాను. కాబట్టి దానికి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ రిలీజ్ స్ట్రెంగ్త్‌ని బట్టి బిగినింగ్ బాగానే ఆడొచ్చు. ఇప్పుడు 'సాహో' ఆడింది కదా! కొన్ని కొన్ని వెహికల్స్ అలా పడిపోవడం, దుబాయ్ ఎళ్ళిపోయి చాలా మీనింగ్‌లెస్‌గా తీశారు యాక్చువల్‌గాను. ఇటువంటి ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు కథను సవ్యంగా చెప్పలేం. చాలా ఫన్నీగా ఉంటది యాక్చువల్‌గాను. అది అతను ఇలా కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా తీస్తే 'ప్రభాస్' తోటి బాగా ఆడొద్దని అతనికి కూడా ఆల్ ఇండియా లెవెల్‌లోనో ఇంటర్నేషనల్‌గా ఆడియన్స్ ఉన్నారిప్పుడు. ఆఫ్టర్ 'బాహుబలి 1, 2, 'సాహో' అండ్ ఫ్లాప్ అయిన అదేదో 'జ్యోతిష్ కుమార్' తీశారు అది. ఇవన్నీ కూడా ఒక బంచ్ ఆఫ్ మూవీస్ కొన్ని ఉన్నాయి యాక్చువల్‌గాను. సో, ఇప్పుడు ఇది రావటం అనేది దాన్ని ఏదో విధంగా జనరంజకం అవ్వటం కోసం అమితాబ్ బచ్చన్ ఎంటర్ చేశారు. కమల్ హాసన్ ఎంటర్ చేశారు. ఇంకా మనకు తెలియని పెద్ద పెద్ద మిగతా భాషల వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. టు మేక్ ఇట్ యాస్ ఎ పాన్ ఇండియా మూవీ అనమాట. ప్రయత్నం మంచిదైనా కూడా నాకు కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ సైన్స్ ఫిక్షన్ లైక్ చేయరు. ఆ అబ్బాయి ఎవరో 'గాజీ' అనే సినిమా తీశాడు. విశాఖపట్నంలో పక్కన రోడ్డు పక్కన ఉంటది. నేను ఇన్ని సినిమాలు తీశానక్కడ. సో, అప్పుడు నాకే ఐడియా రాలేదు అసలు ఇదేంటని. సో, దాని మీదకెళ్ళి ఐడియా పెట్టి తీసాడు. అది కొత్త ప్రయోగం. అది యాక్చువల్‌గా అతను ఇండిపెండెంట్ ఫిల్మ్‌లా తీయడం కోసం ట్రై చేస్తున్నాడు. ఒక 20, 25 లక్షల్లో. అప్పుడు ఒక మంచి ఆయన ఎవరో పరిచయం అయితే ఇలాగెందుకు ఆహ్, నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి అతను ఖర్చు పెట్టే బదులు ఇంకో ₹1,00,00,000 ఖర్చు పెడితే ఒక ఆర్టిస్ట్‌ని పెట్టుకుంటే సినిమా బావుంటుందని రానాకి చెప్తే, రానా కొత్త దాన్ని కొంచెం ఆదరిస్తాడు. ఎందుకంటే ఆళ్ళకొక కంపెనీ కూడా ఉంది యాక్చువల్‌గాను. మంచి యాక్టరే కాకపోతే ఎస్టాబ్లిష్ అవ్వలేదు హీరోగా ఇంకాను అతను. సో, బట్ అతను ఎంకరేజ్ చేయటం వలన ఆ సినిమా కొంచెం పెద్దదయింది అతని రేంజ్‌కి. ఆ సినిమా కూడా బాగుండటం, దాని చరిత్ర తెలియటం సబ్‌మెరైన్ చూడడం తప్పితే దాని వెనకాల ఉన్న కథ తెలీదు ఎవరికని. విశాఖపట్నం వెళ్ళాడు ఎవరు మిస్ అవ్వరది. రామకృష్ణ బీచ్‌లో ఉంటదది. సో, అది ఆడింది. తర్వాత ఓ మెట్టు ఎక్కువ ఎక్కేసాడు. అది అందరికి జరుగుద్ది. నేను 'కోకిల' అని సినిమా తీశాను అడ్వాన్స్డ్‌గాను. నెక్స్ట్ ఇంకెలా చూసేస్తారని చెప్పేసి 'కీచురాళ్ళు' తీశాను దొబ్బింది. హ్మ్. జనాల్ని వెంటనే అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే వెంటనే అది చూడరు. కొంచెం మోతాదు ఎక్కువైందనుకోండి సైన్స్ ఫిక్షన్ లాగా ఎస్పెషల్లీ ఇండియన్ ఆడియన్స్ చూడరు. సో, అప్పుడు 'ప్రభాస్' ఉండడం వలన మళ్ళా మన 'బ్రహ్మానందం' వీళ్ళందరూ పెట్టి ఒక కామెడీగా తీస్తారు కదా! తీసిన దానికి సినిమా అయిన తర్వాత జనరల్‌గా యానిమేషన్ చేస్తారు. 'కొచ్చాడియన్' అనే సినిమా తీశారు 'రజనీకాంత్‌ని' పెట్టి యానిమేషన్. ఆ అమ్మాయి నాకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్. "నీకేమన్నా కామన్ సెన్స్ ఉందా? చచ్చిపోయినోళ్ళ గురించి తీస్తే 'ఎంజీఆర్' గురించి, 'ఎన్టీ రామారావు' గురించి తీస్తే చాలామందికి ఈ జనరేషన్‌కి తెలుస్తది. ఇటువంటి సినిమాలు చేశారాయన" చెప్పేసి. ఇటువంటి క్యారెక్టర్‌లు చేశారని చెప్పేసి. బతికుండగా మీ ఫాదర్‌ని పెట్టుకొని, బంగారు బాతుని పెట్టుకొని యానిమేషన్ ఏంటి? ఇంకా పోలేదు కదా! నేను అలాగ ఇచ్చాను అక్కడి నుంచి ఎళ్ళిపోయింది. ఆ సినిమా రిలీజ్ అయిన మర్నాడు అదే చాలా లేట్‌గా రిలీజ్ అయింది. ఇటువంటి మిస్టేకే. రజనీకాంత్ లాంటి మాస్ హీరోని పెట్టుకొని మామూలు ఏ టైప్ సినిమా తీసినా ఒక లెవెల్‌కి ఆడేస్తది. 5, 6 పాటలు 4, 5 ఇది పెట్టి 2, 3 గిమిక్స్ పెడితే ఆడేస్తది. ఆ! అతను అటువంటి మాస్ హీరో అతను. సో, అది పెట్టుకొని ఇలాగ ఎలా చేస్తావు అని ఫేస్‌బుక్‌లో అన్నాను. ప్లస్ ఏమో తిరుపతి గుడ్డుకెళ్ళి బయటకొచ్చి ఆల్రెడీ 5, 6 కంట్రీల్లో ఒక వారం రోజులకి అమ్ముడైపోయినాయి టికెట్లని ప్రమోషన్ చేసుకుంటుంది. తిరుపతి గుడి నుంచి బయటకొస్తే వస్తారు మీడియా. అప్పుడు అది కూడా పెట్టింది. ఫేస్‌బుక్‌లో. పెడితే నేను అన్నాననమాట. ఏటోటి ఇది ఇప్పుడు అంటే అన్నావు గానీ ఎప్పుడు అనకు. దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఫ్లాప్
ఆల్రెడీ 5, 6 డైరెక్టర్లు మారారు. తను చేయలేక ఆళ్ళు మొత్తం వాళ్ళని పెట్టి మళ్ళా రజనీకాంత్ వచ్చి యాక్ట్ చేసి దాన్ని మళ్ళా యానిమేట్ అంత అవసరమా? ఆళ్ళ ఓన్ ఫిల్మ్ కూతురు ఫిల్మ్ కాబట్టి అంత చేశాడు. లేకపోతే ఆ వయసులో అన్ని రోజులు రాలేడు. అదే ఫైనల్‌గా ఎంతసేపు పట్టేసింది? 5, 6 సంవత్సరాలు పట్టేసింది. మనకి చిరంజీవి 'అంజీ'లాగా. 'అంజీ' అంతే అతను నాకు ఫ్రెండే. శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అది కూడా అలా చేసుకుంటూ వెళ్తే చిన్నపిల్ల పెద్దోళ్ళు అయిపోయారు అందులోను. మనకొక రేంజ్ ఉంది. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ కంటే ఎక్కువ పట్టకూడదు సినిమాని. తర్వాతొచ్చి ఇటువంటి ఆటిలకి జోలికెళ్ళకుండా సంబంధించిందే ఒక అడ్వెంచరస్ ఫిల్మ్ మొన్న 'మంజుమల్ల బాయ్స్' తీశారా? ఒక అడ్వెంచరస్‌గా తీస్తే అది కూడా ఖర్చు పెట్టి తీయొచ్చు. ఖర్చుకేముంది? హెలికాప్టర్ లాంటిది సెట్‌లేసి ఆటిల్ని కాల్చొచ్చు, యానిమేషన్ చేయొచ్చు, ఎంతో చేయొచ్చు. బట్ ఇట్ షుడ్ హ్యాపెన్ నౌ. సైన్స్ అనేది చాలా చూసేసారు. ఇప్పుడు 'స్టీవెన్ స్పీల్బర్గ్' అంటే గొప్పవాళ్ళు ఎవరు లేరిక్కడ. 'క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్' చూసేసారు. 'ఈటీ' చూసారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తీసాడు ఇయన్నీ. 'రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్' ఆయన తీయని సినిమాలు లేవు. ఆయన అయినా కూడా మనసుని టచ్ చేసే సినిమాలు కూడా తీసాడు కొన్ని సినిమాలు. ఓకే. ఆ ఒలింపిక్స్‌లో మ్యాసకర్‌గా చంపేస్తారు 1970స్‌లో. దాని మీద తీశాడు. అలా అతను 2 తీయగల పెద్ద డైరెక్టరు. ప్రపంచంలోనే చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. 'స్టీవెన్ స్పీల్బర్గ్.' అతనికి ఏది కూడా ఇదవ్వలేదు. అతను జూయిష్ అనమాట. చాలా కష్టంగా ఇచ్చారు అతనికి ఆస్కార్. ఈ ఆస్కార్‌లో కూడా మనలాగా రిజర్వేషన్స్, క్యాస్ట్ ఫీలింగ్‌లుంటాయి. చాలా కాలం ఇవ్వకుండా ట్రై చేశారు. ఫైనల్‌గా హి హస్ గాట్. వాళ్ళిచ్చేదేంటి ప్రజలిచ్చారు ఆస్కార్ కంటే పెద్ద అవార్డ్. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ అతను. నా దృష్టిలో. సైన్స్ ఫిక్షన్ ఏంటి, ఈ హ్యూమనిజం చూపించడం అయితే ఏంటి, చాలా మంచి మంచి సినిమాలు తీశాడు అతను యాక్చువల్‌గా. ఓకే. ఈ జర్మన్స్‌ను వీళ్ళని మేసకరి చేయటం, నరికేయటం, జర్మన్స్‌ని వీళ్ళు జూయిష్‌ని హిట్లర్ టైంలో. సో, ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకునేటట్టుగా చాలా బాగా తీశాడు. సైన్స్ ఫిక్షన్ తీసిన 'ఈటీ' కూడా హృదయానికి హత్తుకుంటది. 'క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్' ఎంత బాగా తీశాడో అది సినిమాని. సో, ఇవన్నీ ఎప్పుడు తీశాడో ఆల్రెడీ 25 ఇయర్స్ బ్యాక్ తీసేసాడు. అవన్నీ చాలా సార్లు రిపీటెడ్‌గా చూసాం. ఇదే ప్లాట్‌ఫార్మ్స్‌లో వచ్చినాయి ఇప్పుడున్నయి. సో, ఇది మన ఆంధ్రప్రదేశ్, ఇండియాకి సంబంధించిన సినిమా. సైన్స్ హాస్యాస్పదంగా ఉంటది. ఇప్పుడు నేను నిన్న చూసిన 2 ఎపిసోడ్‌లు కూడా కామెడీ అని రాశారు అందులోను. ఆ జిస్ట్‌లో సినాప్సిస్‌లో కామెడీ అని రాశారు కాబట్టి గొడవ లేదు. చాలా హాస్యంగా ఉంది నాకది. చాలా సబ్ స్టాండర్డ్‌గా ఉంది. అది ఏంటో 'కీర్తి సురేష్' వాయిస్ ఇవ్వడానికి ఏమన్నా తెలుగులో దిట్ట ఆవిడ? బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళున్నారు యాక్చువల్‌గా తెలుగులోనే. అందంగా అందం లేదు ఏమి లేదు. మామూలుగా ఉందంతే వాయిస్ పెద్దేం బాగోలేదు యాక్చువల్‌గాను. మామూలుగా ఉంది. అంత కష్టపడి మాట్లాడవలసిన బ్రోకెన్ తెలుగు కావాల్సుంటే పెట్టాలక్కడ. కావాలని బ్రోకెన్‌గా మాట్లాడగలిగితే అమ్మాయిని, ఆమె స్వచ్ఛంగానే మాట్లాడింది. నేర్చుకుని మాట్లాడింది. లైక్ ఎనీ అదర్ డబ్డ్ వాయిస్‌లా ఉంది నాకది. దేర్ ఈస్ నో స్పెషల్ థింగ్ హ్యాపెనింగ్ వెన్ ఐ వాస్ వాచింగ్. మీరన్నారు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఆర్టిఫిషియల్ లేదు. నేచురల్‌గా ఉంది. ఆర్టిఫిషియల్ కావాలంటే భాష రాని వాళ్ళతో మాట్లాడించాలి. అమ్మాయికి భాష రాదు. అలా మాట్లాడుతది. సో, అయినా కూడా స్వచ్ఛంగా మాట్లాడితే ఆవిడ మాట్లాడేదేంటి బ్రహ్మాండమైన డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు. అలా పెట్టడం వల్ల ఏంటి? 'కీర్తి సురేష్' వాయిస్ అని న్యూస్‌లో వస్తది. ఏంటట? చిరంజీవి వాయిస్ ఇచ్చిన సినిమాలు అటర్ ఫ్లాప్ అయినాయి. వాట్ ఈస్ సో ఫన్ అబౌట్ ఇట్ అని. ఆ సినిమాని అలా కాకుండా కూడా చాలా డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఒకసారి అమితాబ్ బచ్చన్, ఒకసారి కమల్ హాసన్ ఎందుకు పెట్టారు? భయపడతారు. ఈలోగా ప్రభాస్ సినిమా ఒకటి 2 పోయినాయి. పోవటంలో అలాగే ఇలా కథ మళ్ళీని. నేను ఎప్పటి నుంచి చెప్పాను అతనంటే ఇష్టం నాకు. అందంగా ఉంటాడు, బాగుంటాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సెక్స్ కింద అనిపిస్తుంది అమ్మాయిలకి. సెక్స్ బాంబ్. సో, సలారీ 'సలార్' ఏదో మాదిరిగా ఆడింది. ఓకే. ఆ డైరెక్టర్ టేకింగు ఆటిలోనే ఆడింది. అది మీనింగ్‌లెస్ సినిమాయే. అది ఎప్పుడు జరుగుతుందా? నిన్న జరిగిందా? మొన్న జరిగిందా? మీరు చెప్పండి మరి సినిమా చూసినోళ్ళు. ఎక్కడ జరుగుతుందది? లాజికల్‌గా రియలిస్టిక్ ఫిల్మ్ తీయమంటున్నాను. ఎంత ఖర్చు పెట్టినా. 500,00,00,000 ఖర్చు పెట్టు. లాజిక్ మిస్ అవ్వకూడదు. ఆ లాజిక్ మిస్ అవ్వకపోతే ఆళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ జరుగుతుంది కదా 'సలార్'. 'సలార్' గురించి కూడా చెప్పాను నేను. బ్యాడ్‌గా చెప్పాలని కాదు. అది ఎక్కడ జరుగుతుందది. ఇప్పుడు 'బెన్‌హర్' ఉంది. అద్దము తీశారు. ఇట్స్ ఎ టైమ్ బిఫోర్ క్రైస్ట్ వాటెవర్ ఇట్ ఈస్. 'క్లియోపాట్రా', 'రోమన్ ఎంపైర్', ఆ! 'ద బైబిల్' గురించి. ఇలాగా స్ఫురించేటట్టుగా ఏమి లేదు. ఇప్పుడు జరుగుతున్నట్టు మాట్లాడతారు అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు. మళ్ళా రాజస్థాన్‌లో ఏదో జరుగుతూ ఉంటది. 'సలార్' ఏంటిది? వాట్ ఈస్ ఇట్? ఒక కన్సిస్టెన్సీ లేదా? ఒక కన్‌స్ట్రక్టివ్ ఐడియా లేదా వీళ్ళకి? ఓ 'మ్యాడ్ మ్యాక్స్‌లో' 5, 6 మ్యాడ్ మ్యాక్స్‌లు చూసేయటమను, ఆ టైప్ ఆఫ్ కలర్ మెయింటైన్ చేసి తీసేస్తే సినిమా అయిపోయింది. చూస్తారు, చూపిస్తారు. అంత పెద్ద సినిమా అన్నప్పుడు చూడరు? పెద్ద సినిమా అన్నప్పుడు డెఫినిట్‌గా
వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో అబద్ధపడిన దాంట్లో ఓ 50% డబ్బులు వచ్చే వరకు చూస్తారు. దాని తర్వాత చూడరు. సో, ఆ విధంగా సైన్స్ ఫిక్షన్ అనేది రిస్క్. ఓకే. ఇతను ఎవడో సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయ్యి నీట్‌గా మంచి ఒక సావిత్రిని హృదయాన్ని హత్తుకునే 'కీర్తి సురేష్‌ని' పెట్టి మంచి సినిమా తీశాడు కదా! దీనికి సంబంధించిందే ఇప్పుడు అట్‌లీస్ట్ మణిరత్నం అదేదో తీశాడు. ఏంటిది హిస్టారికల్ ఫిల్మ్ తీశాడు. ఇదే కల్కి రాసింది. ఆయన కల్కి రైటర్ రాసింది. ఓకే. అది ఓకే. పాత్రలు చాలామందిని ట్రై చేశాడు ఇక్కడ. సౌత్ ఇండియాలో ఎవరు ఇవ్వలేదు. మహేష్ బాబు వీళ్ళు ఎవరు దాక్కుని పారిపోయారు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు తీశాడు. అంతవరకే ఉందది. తమిళ వాసన కొట్టుకుంటాను. ఓకే. సో, ఇది మరి వచ్చిన తర్వాత ఒకప్పుడు 'మై డియర్ కుట్టి చేతన' అని సినిమా తీశారు. నవోదయ స్టూడియో వాళ్ళు మలయాళంలో. ఓకే. 'జీజో' అని డైరెక్టర్ పెద్దోళ్ళాయన. అప్పచ్చన్ అని పెద్ద ప్రొడ్యూసర్ రామానాయుడు లాగా వాళ్ళ అబ్బాయి. ఆ 'జీజో' కొడుకు మళ్ళా ఇంకొక అతను యాక్టర్ అయ్యాడు. పెద్ద క్లిక్ అవ్వలేదు. 'మై డియర్ కుట్టి చేతన' అంటే కింద కుట్టి చేతన చేసే సాహసాలు. ఇటువంటి సినిమాలు ఆడతాయి. ఇప్పుడు రామానాయుడు గారు కూడా 'పాపం పసివాడు' తీశాడు చిన్నోడిని పెట్టి. ఆ కాకినాడలో ఎవరో కుర్రోడిని పెట్టి ఎప్పుడో మార్చిందప్పుడు. ఆడింది. ఓ ఫ్లైట్ ఎడారిలో పడిపోతే ఏమవుద్ది ఆ కుర్రోడికి. ఆ! సో, ఇటువంటి హృదయాన్ని హత్తుకునే పాయింట్ అందులో ఉంటే తప్పితే, నువ్వు అమితాబ్ బచ్చన్ పెట్టేసి, వాళ్ళని పెట్టేసి, వీళ్ళని పెట్టేసి అతను మాత్రం సినిమా ఆడదు. సినిమాకి బ్యాడ్ నేమ్ వస్తది. తర్వాత మెషిన్స్ ఇన్వాల్వ్ అయిన ఈ మెకానికల్ ఈ టెక్ సావీ ఫిల్మ్స్ అంటారు ఈటిల్ని. ఓకే. అదేదో పెట్టారు. దాన్ని మళ్ళా ముందుగా రిలీజ్ చేయడం సాహసం. దానికి ఉపయోగపడాలి. దానికి ఉపయోగపడేట్టుగా నాకేం కనపడలేదు. ఫన్నీగా ఉందది. కాదు ఫన్నీగా ఉన్నట్టుగా రాశారాళ్ళు కామెడీ అని. ఆ కామెడీగా ఏమి లేదు. బ్రహ్మానందం లుక్డ్ హార్మ్‌ఫుల్. దరిద్రంగా ఉన్నాడు యానిమేషన్‌లో. ఎవడు బాలేడక్కడ. ఎవడు 'ప్రభాస్' బాలేడు. ఉన్న అందాన్ని చెడగొట్టుకోవడంలోనే ఉంది. యానిమేషన్ ఎంత బావుండాలి. ఆ 'కోచాడన్' అంతే. ఎందుకు తీసావు నువ్వు? మసైపోయారు ప్రొడ్యూసర్‌లు ఆ సినిమాకి. తాళాలేసుకుపోయారు. తెలుగులో కొనుక్కున్నవాళ్ళు. ఆ! బతికొండగా యానిమేషన్ ఏటంటాను. వై ఆర్ యూ డూయింగ్ యానిమేషన్? యానిమేషన్ ఎవరు చేస్తారు? జంతువుల్ని ఆటిల్ని చేస్తారు. పోనీ ఆ లెవెల్‌కి చేశారా? ఇప్పుడుకొచ్చారు ఒక లెవెల్ ఇప్పుడు. 'డ్రాగన్ హార్ట్' అని సినిమా ఉంది. డ్రాగన్ మాట్లాడే ఆ సాఫ్ట్‌వేర్ ఒకటుంది. ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో ఇప్పుడు 'కీర్తి సురేష్' వాయిస్ ఇస్తుందంటే ఎవరికన్నా ఒకళ్ళకి ఇస్తే పర్లేదు. వాయిస్ ఓవర్ అది. అంటే డాక్యుమెంటేషన్ లాగా. డాక్యుమెంటరీలో ఏముంటది వాయిస్ ఓవర్ వస్తది. అందులో ఒక క్యారెక్టర్‌కి ఇచ్చిందనుకో, ఆ అమ్మాయి యొక్క హావభావాలు ఆ క్యారెక్టర్‌లో పలుకుతాయి ఆ జంతువులో. అది ఫన్. 'డ్రాగన్ హార్ట్‌లో' తీశారది. డ్రాగన్ మాట్లాడుతూ ఉంటది. కిందుంటాడు బాస్. పెద్దదనమాట. నువ్వు అదెలా చేస్తారంటే నువ్వు నువ్వు డబ్బింగ్ ఇస్తున్నావనుకో, ముందు నీది షూట్ చేస్తారు. అందులో ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. ఇన్కార్పొరేట్ కరెక్ట్ వర్డ్ కాదు. బట్ స్టిల్ ఆ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి ఆ జంతువుని ఏదైతే తయారు చేశారో, విర్చువల్‌గాను, బొమ్మగాను 2 చేస్తారు. చేస్తే అది మాట్లాడుతున్నట్టు పెడతారు. మాట్లాడినప్పుడు నీ ముఖ కవళికలు అందులో వస్తూ ఉంటాయి. షట్ అప్ అన్నావనుకో, అలాగే అంటదది. అర్థమైందా? సో, అలాగే ఈ అమ్మాయి వాయిస్ దేనికైనా ఉపయోగించుకుంటే దేర్ ఈస్ ఎ మీనింగ్. ఓన్లీ వాయిస్ ఓవర్ అవ్వడానికి నేను కొంగర జగ్గయ్య? లేదా కమల్ హాసనా? ఏఐకి వాడారు కదా సార్. ఆ? ఏఐకి వాడారు కదా. ఏఐ బొమ్మల అది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ యానిమేషన్. వాట్ ఈజ్ ఏఐ? ఏఐ ఈజ్ అగైన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ యానిమేషన్. యానిమేషన్ అది. యానిమేటెడ్ క్యారెక్టర్స్. ఆ యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా పెద్ద బాగోలేవయి. ఏ చిన్న సబ్‌స్టాండర్డ్ ఫ్లైట్ నల్లగా ఏదో ఒక ఇది పెట్టారు శాటిలైట్ కింద. అది బాలేదు. అందులో ఫ్రెంచ్ బియర్డ్‌ది ఎవడున్నాడు. వాడు బాలేడు ఫన్నీగాను. 'ప్రభాస్' బాలేడు. బ్రహ్మానందం అయితే దరిద్రంగా ఉన్నాడు అందులో. అసలు బాలేడు. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి ఉపయోగపడితే రిలీజ్ చేయాలి. అందులో ఏంటి స్పెషాలిటీ? వాట్ ఎవర్ యూ రిలీజ్ 2 ఎపిసోడ్స్. వాట్ ఈస్ ద ఫన్? వాట్ ఈస్ ద పెక్యులియర్ పాయింట్ యూ ఆర్ టెల్లింగ్? ఏది చూసి జనాలు ఆనందించమంటున్నారు? కథ. కథ ఏముంది? స్క్రాప్‌లో పడిపోతది. ఆ స్క్రాప్‌ని ఎదుకొని వెళ్తే ఆ స్క్రాప్‌కి సంబంధించింది ఆల్రెడీ శంకర్ తీసేసాడు. 'రోబో'లో. స్క్రాప్‌లోంచి బొమ్మను రావటం. ఆ! ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ మూవీస్ ఆల్రెడీ ఇన్ ఇంగ్లీష్. స్క్వేర్ జనా గారు యాక్ట్ చేసిన 'టెర్మినేటర్ 1' ఎప్పుడో నేను డైరెక్టర్ అయినప్పుడు వచ్చింది. 35 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఆహ్, ఆహ్, బట్ తీసింది కాస్త ఫెంటాస్టిక్‌గా తీసేవాళ్ళు ఎవరో హాలీవుడ్. ఆ లెవెల్‌కి తీయలేనప్పుడు మనం ఇటువంటి సబ్జెక్టులు ఎత్తుకోకూడదు. ఎత్తుకున్న ఎవడు చూస్తాడు? ఇండియన్ మేడ్ సైన్స్ ఫిక్షన్ అనగానే చూడరు. ఇక్కడ చూడాలంటే 'ప్రభాస్' గురించి చూడాలి. అతను పాన్ ఇండియా ఎయ్యాడు కాబట్టి. ఇట్ విల్ నాట్ బి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే సబ్‌స్టాండర్డ్‌గా ఉంటాయి. అర్థమైందా? అది ఎవరో ఎన్టీ రామారావు గారు మనవడు తీశాడు కదా! ఒక సినిమా.
ఇప్పుడు విశ్వంబర డైరెక్ట్ చేస్తాడు కుర్రోడు, దానికి ముందు సినిమా ఏంటిది బింబిసారా? బింబిసార్లు అట్లా ఊగుతూ ఉంటాయి. ఎన్టీ రామారావు సినిమాలు అంతే, ఆయన ఒక్కడిని చూడడం కోసం దాని మీద చూరకరం చూసి తప్పితే మిగతాదంతా సబ్స్టాండర్డ్గా ఉంటుంది. ఈ కిష్టుడు ఎలా పెడితే సీఆర్ వస్తే ఆ పక్కన ఈ పక్కన దారం కనపడుతూ ఉంటుంది. ఎందుకు తీయటమైనా ఎటువంటివి అప్పుడు ఆప్టికల్ వర్క్ అనేవారు, అప్పుడు గ్రాఫిక్స్ లేవు. సో దీనికి ఏదో విధంగా కష్టపడినా కూడా అంత కష్టపడి తీయవలసిన అవసరం ఏంటిది? బాహుబలి ఒక రేంజ్ వరకు ఇట్స్ ఏ ఫోక్లోర్ సబ్జెక్ట్, ఒక రాజు మహారాజులు గొడవను. ఓకే, దానికి సంబంధించిన ఒక ఎక్స్టీరియర్ షూట్ చేసి ఇంటీరియర్గా కొన్ని క్యారెక్టర్లు పెట్టారు అంతే. మితంగా వెళ్ళారు, ఆ వార్ను బాగా ఫోకస్ చేసి గ్రీన్ మ్యాట్లో ఎక్కువ తీశారు రామోజీ ఫిలిం సిటీలో. అదేవిధంగా 300 ఇంగ్లీష్లో, 302 అవి చాలా చాలా ఖర్చు పెట్టి తీశారు. దే యానిమేటెడ్ 90% ఆఫ్ ద క్యారెక్టర్స్. అవి చాలా బాగున్నాయి, విరోచితంగా ఉన్నాయి. ఇక్కడ ఫన్నీగా ఉంది యాక్చువల్గాను, అంటే కామెడీ ప్లేస్ ద వైటర్ రోల్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు చేసి ఉండాలి యాక్చువల్గాను. ఏదేమైనా కూడా సైన్స్ ఫిక్షన్ జోలికి వెళ్ళకూడదు. అహెడ్ ఆఫ్ టైమ్స్ వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. హెచ్జి వెల్స్ నవల్ రాశాడు, ఒక నవల టైం మిషన్ అని. ఓకే, దాన్ని టైమ్ ఆఫ్టర్ టైం అని మాల్కమ్ మ్యాక్డౌవెల్ యాక్ట్ చేశాడు. అది వచ్చి 45 సంవత్సరాలు అయింది. ఒక టైం మిషన్ ఎక్కి వెళ్ళిపోతాడు, అది అక్కడే ఉంటుంది, ఫ్యూచర్కి వెళ్ళిపోతాడు. 1940s ఎప్పుడు ఎక్కుతాడు అది. ఆ మిషన్ ఎక్కి ఒకడు అమ్మాయిలు రేప్ చేసి ఆ మిషన్ గురించి తెలుసుకుని ఆ మిషన్ ఎక్కేసి ఈ 1980s వచ్చేస్తాడు. ఓకే, సో అలాంటి అందులో కూడా పాయింట్ ఫన్నీయే. ఎవరైతే పుస్తకం రాశారో వాడు మళ్ళా వాడిని వెతుక్కుంటూ వస్తాడు అదే మిషన్లో. వచ్చినప్పుడు హెచ్జి వెల్స్, ఆ హెచ్జి వెల్స్ చూస్తాడు న్యూయార్క్లో, హెచ్జి వెల్స్ లైబ్రరీ అని. అప్పుడు అనుకుంటే లోపలికి వెళ్ళి అంటాడు, నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇవన్నీ రాయాలన్నమాట అండి. అర్థమైందా? సో దెర్ ఈస్ ఫన్ ఇన్ దట్ ఆల్సో. అక్కడ ఎవరు అలాగే ఆదిత్య 360 తీసారు ఒక లెవెల్కి. బట్ బెటర్ నాట్ గో టు ఏ సైన్స్ ఫిక్షన్. ఇండియాలో సైన్స్ ఫిక్షన్స్ బాగోవు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు ఒకవేళ మూవీ జూన్ 27కి రిలీజ్ అవుతుంది అంటే హిట్ అవుతుంది అంటారా కాదంటారా? అది నేను చెప్పకూడదు. అసలు నేను రివ్యూకి కూడా అగైనెస్ట్. నువ్వు ఆ 2 ఎపిసోడ్ చూడమన్నా చూశాను. అది ఎలాగ ఉపయోగపడుద్ది అంటే అది ఉపయోగపడద్దా లేకపోతే బ్యాడ్ చేస్తా అనేది నాకు హెల్ప్ అవుతుంది కాదంటారా? హెల్ప్ అవ్వదు. అవదంటారా? ఏ హెల్ప్ అవుతుంది? కుర్రోళ్ళు చూస్తారు గేమ్ లాగా. వీడియో గేమ్స్ లేవు ఈ రోజున. 101 గేమ్స్ ఆర్ దేర్. ఎక్స్పెన్సివ్ బిజినెస్ అది. అందరూ వీడియో గేమ్స్ చూసుకుంటూ ఉంటారు కుర్రోళ్ళు ఏంటి ప్రభాస్ ఏజ్ కూడా చూసుకుంటూ ఉంటారు ఇంకా. అర్థమైందా నీకు? కొంతమంది చూడరు కానీ చిన్నపిల్లలు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు, పెద్దోళ్ళు అయిన 30 సంవత్సరాల వాళ్ళు కూడా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాట్ యూ ఆల్ దిస్ పబ్జీ గిబ్జీ అండ్ ఆల్, అంతే కదా. ఇప్పుడు జోదంలోకి వెళ్ళారు, చెస్కి వెళ్ళారు, కార్డ్స్ లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు దే ప్లేయింగ్ రమీ ఆల్సో కదా. అలాగేమన్నా ఉపయోగపడితే పడవచ్చు కానీ ఇది చూసి చాలా ఇన్స్పైరింగ్గా మోటివేటింగ్గా ఏం తీస్తారు అన్నట్టుగా లేదు నాకు. నేను అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూశాను. హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్ సినిమా. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఫిల్మ్స్ని అర్థం చేసుకున్న వ్యక్తిని నేను. ఐ వన్ ఆఫ్ ద పర్సన్. కాకపోతే ఇది ఉపయోగపడాలి, ఆడాలని అనుకుంటాం. ఇంత ఎలా చేసి ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి మన యొక్క ఇతిహాసాలను కూడా జోడించి ఆ 2 కలిపి తీసిన సినిమా కాబట్టి ఇది అందులో ఆ సినిమా యొక్క పూర్తి స్వరూపం ఇందులో స్ఫురించట్లేదు. అది ఎలా దొరికింది ఆ బుజ్జి అనేది, ఏఏలో తీసింది, అది స్క్రాప్లో దొరికింది, అక్కడ వరకు తీశారు. ఈచ్ 13 నిమిషాలు 14 నిమిషాలు ఉంది అది. వాళ్ళే కొనుక్కున్నారా మెయిన్ సినిమా, మేబీ దానికి ఉపయోగపడుతుందని వీళ్ళు ఇచ్చుంటారు. ఇందులో ప్రీ రిలీజ్గా ఇచ్చుంటారు అనమాట. సినిమా ఎలాగ ఆడుతుందో చెప్పలేం. బికాజ్ సినిమాలో నేను విన్నది ఏంటంటే చాలా పెద్ద పెద్ద పాయింట్లు, అమితాబ్ బచ్చన్ మెచ్చుకోవటం, బాగుంది, డైరెక్టర్ని మెచ్చుకోవడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుండొచ్చు. కానీ ఈ 20 ఎపిసోడ్లో నాకు నథింగ్ ఈజ్ షోయింగ్ మీ, నథింగ్ ఈజ్ మోటివేటింగ్ మీ, నథింగ్ ఈజ్ ఇన్స్పైరింగ్ టు గో అండ్ వాచ్. ఏదో చిన్న ఎపిసోడ్లో ఎందుకు తీశారు? మెయిన్ ప్లాట్ బుజ్జి అనేది మహేంద్ర వాళ్ళు ఎవరో తయారు చేస్తుంటున్నారు ఒక వెహికల్. సో ఇవన్నీ పెద్ద ఉపయోగంగా నాకు కనపడలేదు. సినిమా ఇంకా బాగుండి ఉంటుంది. ఇది సరదా కిడ్స్ కోసం ఈ ఫన్నీగా ఇలా ఉంటుంది అని చూపించడం కోసం అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టుంటారు. బట్ దట్ ఈస్ నాట్ గివింగ్ మీ స్పెషల్ కేటగిరికల్ ఎక్స్పెక్టేషన్స్. కేటగిరికల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇట్ హ్యాస్ టు ఇన్స్పైర్ మీ, ఓ అని అనిపించాలి. అలా నాకు అనిపించలేదు. అది సినిమా మేబీ గుడ్. సినిమాలో అంతా పెట్టలేదు కదా, అమితాబ్ బచ్చన్ లేడు, ఆవిడ లేడు, ఇంకా చాలామంది కదా, అవంతా స్పెషల్గా రిజర్వ్ అయి ఉంటుంది. ఇది కిడ్స్ని ఇన్స్పైర్ చేయడానికి పెట్టారేమో అనిపించింది. ఓకే, కిడ్స్ ఉంటారు కదా, ఇది కిడ్స్ సినిమా కూడా
అని చెప్పడానికి తీసేరేమో అనిపించింది. అది కీర్తి సురేష్ వాయిస్ ఎందుకు పెట్టారో అర్థం డాక్యుమెంటరీ లాగా వాయిస్ ఓవర్ ఏంటి? అందులో ఏమైనా క్యారెక్టర్ ఇస్తే కీర్తి సురేష్‌ని పెట్టాం. బికాజ్ నా నా మంచి సినిమాలో ఆ సావిత్రి మహానటిలో యాక్ట్ చేసింది కాబట్టి అనటానికి ఏమైనా ఒక సంబంధం ఉంటది. అదర్‌వైజ్ దేర్ ఈస్ నో మీనింగ్. ఆవిడ పెద్ద తెలుగులో దిట్ట. పెద్ద బ్యూటిఫుల్ సెక్సీ వాయిస్ కాదే. అబ్బాయి పెట్టడం వల్ల కారణం ఏంటి? ఈజ్ షీ వెరీ సాలబుల్? వరుసగా అన్ని సినిమాలు ఫ్లాపే. ఏంటి సాలబిలిటీ ఉంది ఆ అమ్మాయికి? ఆ అమ్మాయి వాయిస్ పెట్టేసి వెళ్ళిపోతారు. చిరంజీవి వాయిస్ పెడితే గతి లేదు. మహేష్ వాయిస్ బాబు వాయిస్ పెడితే గతి లేదు సినిమాలకి. ఆళ్ళు వాయిస్ పెట్టేసి చూసేస్తారా? ఆళ్ళు యాక్ట్ చేసిన సినిమాలే చూడట్లేదు సరిగ్గా లేకపోతేనే. 'స్పైడర్' ఒకటి దొబ్బిందా 'స్పైడర్' మనోడిది. అటువంటి మిజరబుల్ ఫ్లాప్. ఇంకోటేదో చిరంజీవి యాక్ట్ చేసిన మన 'ఆచార్య' లాంటి కళాఖండాలు దొబ్బినాయా? అటువంటిది దొబ్బినప్పుడు వాళ్ళు వాయిస్ పెట్టేస్తే చూసేస్తారా? ఎవడు చూస్తాడు? ఎవడికి కావాలి నీ వాయిస్? సినిమాలో విషయం ఉండాలి. కమ్ ఔట్ ఆఫ్ ఆల్ దట్. ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీ పక్కన పెట్టాలి. ఆళ్ళ వాయిస్, వీళ్ళ వాయిస్, వాళ్ళ వాయిస్. లెట్స్ సీ ఫస్ట్ వెదర్ ద మూవీ కంటెంట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. వాట్ యూ మేడ్ ఈస్ నీ గుండెల మీద చేసుకొని వెదర్ ద సౌల్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. సౌల్ ఉంది కాబట్టే 'పుష్ప' ఆడింది. దానికి మరి వెర్రి వేతల పోకటాలకు పోయి సెకండ్‌ది చెడగొట్టొచ్చు. సో, అలాగే ఇది నాకు పెద్ద ఇన్‌స్పిరేషన్‌గా లేదు. కిడ్స్‌కి మట్టుకు, చిల్డ్రన్‌కి మట్టుకు బావుంటదేమో, వాళ్ళని ఇన్‌స్పైర్ చేయడానికి పెట్టినట్టుగా అనిపించింది. అది నాకు పెద్దగా బాగోలేదు. ఆ యానిమేషన్ కూడా బాగోలేదు. పక్కా ఇండియన్ యానిమేషన్ మనోళ్ళు మేడ్ ఇన్ ఇండియా టైప్‌లోనే ఉందది. పక్కా మేడ్ ఇన్ ఇండియా అది. ఓకే సార్. థ్యాంక్ యూ.